ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏడ్చి వస్తారు? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంట? నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బి టీమ్గా మారింది. ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటోళ్ళు, రాజకీయాలను డిస్టెన్స్కి వెళ్ళి చూసేటోళ్ళు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కన్నా గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కన్నా గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలకు వచ్చి శభాష్ అని చెప్తున్నారు. సరే, అది మీ వ్యక్తిగతం. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది. అది మీ వ్యక్తిగత నిర్ణయం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా, దాని భవిష్యత్తు ఏంది, నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడుతుందా లేదా అనేది మీరు నడుచుకుంటున్న వాటి పద్ధతిని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిర్ణయిస్తారు. కాబట్టి దాని విషయం నేను పెద్ద మాట్లాడతలేను. కానీ ప్రస్తుతం సరే 2500 కోట్ల యొక్క నిధి తెలంగాణకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారని నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకి దాదాపు 456 కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి మనకు డబ్బులు రావాలి. 456 కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో 2014-15లో మన గవర్నమెంట్కి, మనకు తెలంగాణకు రావాల్సిన నిధులు బై యాక్సిడెంటల్గా ఆ యొక్క ప్రభుత్వంలో డబ్బులు జమ కావడం జరిగింది. మళ్ళీ ఈ డబ్బుల కోసం ఎవరు కొట్లాడతారని అడుగుతా నేను. బీజేపీ నాయకులు ఎవరైతే ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ నుంచి వాళ్ళు కొట్లాడతారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన డబ్బులు తీసుకుపోతుంటే కూడా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు మీరు కొట్లాడతారా? ఎవరు కొట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వాలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుపోతుండ్రే, మన హక్కుకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతున్నా. ఎవరు తీసుకొస్తారని అడుగుతున్నా నేను. ఇవన్నీ విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ విషయాలు కూడా ఎవరు తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడతారు, ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున ఎవరిని కొట్లాడతారు, ఎవరి కోసం ముందర నిలబడతారనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంత ప్రజలకి రోజు రోజు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తున్నది, స్పష్టత వస్తున్నది. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులు కాపాడంలో సంపూర్ణంగా విఫలం చెందింది. బీజేపీకి సంబంధించిన ఇక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏ కొంచెం కూడా పనికి రాకుండా మారిననే విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రస్తుతం కన్సాలిడేటెడ్ ఫండ్ మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, దీని గురించి ఇంకేమైనా 2000 ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్న ప్రభుత్వంలో తెలంగాణ కూడా ఎప్పుడైతే మనం దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నప్పుడు సెంట్రల్ నుంచి వరల్డ్ బ్యాంక్ లాంటి, జైకా ఫండ్ లాంటి ఏదైతే నిధులు మన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసారు, ఆ యొక్క నిధులని మేము తిరిగి కట్టినాం. మేము తిరిగి ఆ అప్పులు కట్టినాం కాబట్టి ఆ డబ్బులు మాకు రావాలనేది ఆంధ్రప్రదేశ్ వాదన. ఈ వాదన మీద ప్రతివాదన జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఆ రోజున ముఖ్యమంత్రి గారు, ఆ రోజున అక్కడున్న గవర్నమెంట్ ప్రతినిధులు ఆ విషయంలో క్లారిటీ లేకపోగా అది సెటిల్మెంట్ జరగలేదు. ఇంకా సెటిల్మెంట్ జరగలేదు. నిజంగా ఆ నిధులు ఎవరు కట్టినరు, ఎప్పుడు కట్టినరు, ఆ సెటిల్మెంట్ కాకముందు, ఆ క్లారిటీ లేకముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం రావాల్సిన డబ్బులను తీసుకుపోవడం చాలా బాధాకరం, చాలా అవమానకరం.